హాయ్ అండి, జై శ్రీకృష్ణ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అక్క, మీరు అన్నీ పెద్ద సైజులే చెప్తారా, చిన్న సైజులు చెప్పరా అని చాలా మటుకు సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. సో చిన్న సైజు కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను. 26, ఓకే. 26 సైజ్కి 13 కానీ 12.5 కానీ ఉంటుంది. ఓకే, 12.5 అయితే వేసుకుందాం, లేదు అంటే 13 వేసుకుందాం. ఓకే, 13 దగ్గర మనం ఇదేంటి హైట్ మార్కింగ్ 13 వేసుకుందాము. ఇదిగోండి, ఇలా మనం పైకి ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వేసుకుందాము. అయితే 26 అంటే మనకు ఎంత ఉంది? 6.5 13 26 అంటే 6.5 దగ్గర మనం ఇప్పుడు చెస్ట్ పాయింట్ అయితే పెట్టుకోవాలి. అంటే ఇంత దగ్గర, అంటే ఇంత చిన్న సైజ్ అనమాట. ఓకే, 6.5 దగ్గర మనం చెస్ట్ పాయింట్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇది చిన్న పిల్లలు ఉంటారు, కానీ పెద్దవాళ్ళు కూడా ఇంత సన్నగా ఉంటారని నేనైతే అనుకోను. ఇది చెస్ట్ పాయింట్ ప్రకారం నేను చెప్తున్నాను. చెస్ట్ పాయింట్ 36 చెస్ట్ ఉన్న వాళ్ళకి గురించి చెప్తున్నాను. ఓకే, 36 చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ 6.5 తీసుకున్నాను. ఇదిగోండి 6.5. ఇక్కడ మనం పెట్టండి, షోల్డర్ జారకుండా ప్లస్ మనకు నెక్ నీట్గా ఉండాలి అంటే ఇదిగోండి 4.5 దగ్గర నేనైతే మార్క్ చేసుకున్నాను. ఇలా షోల్డర్ 4.5. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుందాము. ఇక్కడ కూడా 2 ఇంచెసే తీసుకుందామండి. నెక్ డీప్ వచ్చేసి ఎంత తీసుకుందాము మనం? 9.5 ఉంటుంది. ఓకే, 8.5 కానీ 9.5 కానీ ఉంటుంది. సో 9.5 దగ్గర ఇలా తీసుకొని ఇక్కడ నుండి 2 ఇంచులే తీసుకుంటే మనకు షోల్డర్ జారదు. ఎందుకంటే సన్నగా ఉన్నారు కాబట్టి వీపంతా కనబడకుండా మనకు లోపలనే మంచిగా నీట్గా సన్నగా పొడుగ్గా ఇలా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి మనం 4.5 ఖర్చుగా తీసేసి ఈ విధంగా మార్క్ వేసుకుందాం. ఓకే, 4.5 ఇక్కడ నుండి ఇక్కడ వచ్చింది, ఇంత తక్కువ వచ్చింది. అంటే ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ 30 ఇంచ్ దగ్గర ఇలా వేసుకొని ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అయితే తీసుకుందాం. ఇలా ఇప్పుడు మనకి ఇది ఎంత రావాలి? కానీ 6.5 వచ్చింది. అంటే మనకు ఆర్మ్ రౌండ్ చెస్ట్ ఒక్కంతనే వచ్చిందండి. కానీ వీళ్ళ సైజ్ ఎంత ఉంటుందో మనకైతే తెలియదు. కానీ నేను ఈ విధంగా గీసుకుంటే 6.5 వచ్చింది. అంటే కరెక్ట్గా చెస్ట్ పాయింట్ అంతా వచ్చింది. మరి మీకెంత ఉందో నాకైతే తెలీదు. నేనైతే ఇక్కడ 6.5 దగ్గర అయితే మార్క్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను 5 వస్తుంది అనుకున్నాను. 5 రావాలి అంటే మనం ఇంకా ఎంత తీసుకోవాలి? 4 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడు ఈ విడత అనేది చాలా లాంగ్ అయిపోయి ఇక్కడ ముడతలు అనేటివి వస్తాయి అన్నమాట. మనకు ఇక్కడ కూడా మనం ఎక్కువ తీసుకోలేము, ఇక్కడ కూడా మనం తక్కువ తీసుకోలేము. తీసుకుంటే ఇది ఎగ్జాక్ట్గా మనకు సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ 7.5 కాకుండా 1 ఇంచ్ కనుక వేసుకుంటే కరెక్ట్ వస్తుందేమో చూద్దాం. ఒక 1 ఇంచ్ దగ్గర వేసుకున్నాం. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర వేసుకుంటే చూడండి ఇలా అయితే మనకు మార్కింగ్ వచ్చింది. అప్పుడు ఒకవేళ మనం ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఓకే 6 ఇంచెస్ దగ్గర వచ్చింది. ఓకే, 6 ఇంచెస్ దగ్గర అయితే ఆర్మ్ రౌండ్ వచ్చింది. సో ఇక్కడ 30 ఇంచ్ తీసుకుంటేనేమో 6.5 వచ్చింది. ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటేనేమో ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇది కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ భుజాలు ఇక్కడ చంక కింద ముడతలు రావద్దు అనంటే మనకు షోల్డర్ అనేది ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. కాబట్టి మనం 6 ఇంచెస్ పెట్టేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఉంటుంది. ఇది కొంచెం ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకు హ్యాండ్ కొంచెం పర్ఫెక్ట్ గానే ఉంది, చెస్ట్ కి 6.5 వచ్చింది, ఆర్మ్ రౌండ్ కూడా 6.5 వచ్చింది అంటే మనం ఈ విధంగా తీసుకుంటే మనకు అక్కడ ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి. షోల్డర్ అనేది డ్రాప్ అవ్వకుండా కూడా ఉంటుంది. చాలా నీట్ గా కూడా వస్తుంది ఈ కటింగ్. చూడండి, ఇక్కడ నుండి ఒక 2 పాయింట్స్ అంతా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుండి కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి చేసుకుంటే
మనకు ఈ విడత అనేది ఎక్కువగా ఉండకుండా ముడతలు కూడా తక్కువగా వస్తాయి. ఇక్కడ నుండి 3.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే మనకు ఇక్కడ నుండి కూడా ఇలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇది కూడా 3.5, ఇది కూడా 3.5. ఓకే, ఇదైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా నేను ఇందులోనే చూపిస్తాను. చాలా ఈజీగా, అంటే ఇలా చూపిస్తే స్ట్రైట్ కట్ అవుతుంది, ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది. అయితే ఎక్కువ ఇలా సైజు ఉన్న వాళ్ళు ప్రిన్సెస్ కటింగ్ వేసుకుంటారు, కానీ నేను నార్మల్గా ఈ స్ట్రైట్ కటింగ్ కానీ లేదు క్రాస్ కటింగ్ కూడా ఇదే మెథడ్లో వేసుకోవచ్చు. ఇక్కడ నుండి మనకు డాట్ పాయింట్ వచ్చేసి ఇదిగోండి 9 ఇంచెస్ దగ్గర మనం డాట్ పాయింట్ పెట్టేసుకోవాలి. కరెక్ట్గా 9 ఇంచెస్, లేదు అంటే ఒక్క పాయింట్ అంతా పైకి వేసుకోవాలి కానీ కిందికి అయితే వేసుకోకూడదు. ఇక్కడ నుండి ఇదిగోండి 3 ఇంచెస్ దగ్గర మనం డాట్ పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ ఖర్చుకి తీసేసి 9 ఇంచెస్. ఇక్కడ నుండి కిందికి 2.5 దగ్గర పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ గా డాట్ పాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి 9 ఇంచెస్, ఇక్కడ నుండి 3 ఇంచెస్, ఇదిగోండి ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ నుండి 3.25, ఇక్కడ నుండి 3.25 దగ్గర, ఇక్కడ నుండి 9 ఇంచెస్ దగ్గర నేనైతే పెట్టుకున్నాను. ఓకే, ఒకవేళ 3 ఇంచెస్ దగ్గర కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. వాళ్ళ విడుతుని చూసి కూడా చేసుకోవచ్చు. ఆ విడత ఎలా చూసుకోవాలి అనేది మనం వీడియోలో చెప్పాను, షార్ట్ వీడియోలో చెప్పాను, ఫుల్ వీడియోలో కూడా చెప్పాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ విధంగా 3.5 ఇంచ్ విడతతోటి చెస్ట్ పాయింట్ వేసుకొని ఇక్కడ నుండి 1/2 ఇంచ్ డౌన్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా షేప్ అయితే గీసుకోవాలి. వాళ్ళ నెక్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 5 ఉంటుండొచ్చు, మ్యాక్సిమం 5. ఇలాంటి వాళ్ళకి నెక్ అనేది బ్రాడ్గా రావాలి, నీట్గా ఉండాలి, ఇంకా షోల్డర్ జారొద్దు అనుకుంటే ఇక్కడ నుండి చూడండి కొంచెం 2 పాయింట్స్ అంతా ఇక్కడ వేసుకొని ఇక్కడ కూడా 2 పాయింట్స్ అంతా ఈ విధంగా వేసుకుంటే మనకు ఈ విడ్త్ ఇక్కడ అనేది చాలా నీట్గా మనకు రౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఒక 2 పాయింట్స్ అంతా ఇలా వేసుకొని ఇక్కడ డౌన్ కటింగ్ లేకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ఆల్రెడీ తక్కువ పెట్టుకున్నాం. ఒకవేళ ముడతలు వస్తాయి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ అంతా ఈ విధంగా చేసుకొని ఇక్కడ కిందికి అయితే ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అంటే 2 పాయింట్స్ అంతా ఇక్కడ లోపలికి, ఇక్కడ కూడా 2 పాయింట్స్ అంతా లోపలికి వేసుకొని మాక్సిమం 2 పాయింట్స్ అంటే ఇదిగోండి ఇక్కడ నుండి 1/2 ఇంచ్ కూడా 1/2 ఇంచ్ అంతా ఉంటుంది. ఓకే, ఇంతే అండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ వేసుకోదు. ఒకవేళ క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్ కటింగ్ అయితే ఇక్కడ ఖర్చు అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఖర్చు తీసుకొని ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ మెథడ్లో నేనైతే మీకు ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ చెప్పాను 26 సైజ్ వాళ్ళకి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. ఇదిగోండి హ్యాండ్ కటింగ్ వచ్చేసి మనకు షార్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. ఇదిగోండి 3.5 షార్ట్ హ్యాండ్స్. ఇక్కడ నుండి 3.5 ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చుకి తీసేసుకుందాం. ఆ తర్వాత మనం 3.5 తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మనం డౌన్ చేసుకుందాం. ఎక్కడైతే మనకు ఈ ఖర్చు ఉందో అక్కడ నుంచి 2 పాయింట్ తీసుకొని ఖర్చుకి సెట్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం ఇక్కడ నుండి 6 వచ్చింది కదా, 6 దగ్గర నుండి ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మాక్సిమం 10 ఇంచెస్ 9 ఇంచెస్ అలా ఉంటుంది. సో మనకు ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ చూడండి, ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ డౌన్ కటింగ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ కాకుండా ఒక 3/4 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా డౌన్ తీసుకోవాలి. సరిపోతుంది. కరెక్ట్గా మీకు హ్యాండ్ వస్తుంది, కరెక్ట్గా షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం ఇలా తీసుకుంటే కర్వ్ అనేది నీట్గా వస్తుంది ఇలా. సో ఓవరాల్గా 26 సైజ్ బ్లౌజ్కి ఈ విధంగా మెజర్మెంట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ మెజర్మెంట్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను ఒక్క డాట్ పాయింటే చెప్పాను కదా, మిగతా డాట్ పాయింట్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఈజీగా. అన్ని సైజుల వాళ్ళకి కూడా సేమ్ ఈ విధంగానే డాట్ పాయింట్స్ వస్తాయి ఇలా. ఒకవేళ ఈ డాట్ వద్దనుకుంటే ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఈ విధంగా పైకి చేసుకోవాలి.
అంతే అండి, సింపుల్ గా చూడండి. ఏ నెక్స్ కైనా ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, మీకు ఎక్కడ అర్థం కాలేదు అనేది చెప్పండి. ఇక్కడ నుండి 2 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ నుండి 2.5 తీసుకున్నాను, టోటల్ 4.5. ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ కూడా 4 తీసుకున్నాను. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ తీసుకుంటే మనకు 6 ఇంచెస్ కరెక్ట్ గా వచ్చింది. ఇది వచ్చేసి 26 సైజ్ బ్లౌజ్. నెక్ వచ్చేసి కింద కూడా 2 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే షోల్డర్ అనేది ఇక్కడ కూడా వెడల్పుగా ఉంటే వాళ్ళకి బోన్స్ అంటే చాలా సన్నగా ఉంటారు కాబట్టి కనబడుతుంది, కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ 9 ఇంచెస్ డాట్ పాయింట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి 3.25 తీసుకున్నాను, డాట్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. సో ఓవరాల్ గా మన కటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ కటింగ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కటింగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టిప్స్ కూడా ఉంటాయి, చాలా మీకు ఈజీగా బిగినర్స్కి అయితే కట్ చేసుకోవడానికి ఐడియాలు కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా, రోజు ఫాలో అవ్వండి ఛానల్ని, చాలా బాగుంటుంది. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా.